అలానే సిటీస్‌లో పెరిగే వాళ్ళు ఒకలాగాను, విలేజెస్‌లో వాటిలో గ్రామాల్లో పెరిగే వాళ్ళకి కూడా హ్యూమన్ రిలేషన్స్‌లో కొంచెం తేడా ఉంది గదా! చాలా చాలా కొంచెంగా చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఎవరు డైరెక్షన్ లేకనే విలేజెస్‌లో అందరూ ఎవరికొకరు ఎవరు కలసాలా, ఏంటి, ఎట్లా ఉండాలనేది మేము చిన్నప్పుడంతా అవును. అట్లే ఉన్నాం కదా! హ్మ్. ఎవడో ఒకరింట్లో పప్పులు తెస్తే, ఒకరింట్లో బెల్లం తెస్తే మేమందరం కలిపి దంచుకొని అద్భుతంగా మేము చెరువులకు పోయి మేమే ఈత కొట్టుకొని, ఆడ పోయి ఈ కాయలు పెరుక్కొని, ఆ కాయలు పెరుక్కొని, వండి ఏమేమో చేసుకున్నాం. హ్మ్. ఎవరు డైరెక్షన్ లే. మేము ఇంత కొంచెం సొసైటీతో ఇంత క్లోజ్‌గా ఉన్నామంటే, చిన్నప్పుడు మేమందరూ కలిసి మెలిసి ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీ మెంబర్స్‌తో 20 మంది ఒకే ఇంట్లో ఉండి జాయింట్ ఫ్యామిలీస్‌తో జాయింట్ ఆ ఇష్యూస్ ఫ్యామిలీస్ రైట్. ఎట్లుండాయి. హ్మ్. జాయింట్ ఫ్యామిలీస్ ఏమో అందమే ఆనందం, ఆ ఆనందమే జీవిత అట్లేం ఉండరు. తోడుకోడళ్ళు ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి, డామినేషన్ ఉంటుంది, ఏవో ఉంటాయి. అంటే వాటిలో కూడా ఎట్లా బతకాలని నేర్చుకునేది జీవితం. ట్రూ. ఆ జీవితమే మళ్ళా పెళ్ళైనాక మీ ఫ్యామిలీలో మీ భార్యాభర్తల మధ్య, మీ తోడుకోడళ్ళ మధ్య, మీ ఆడపడుచుల మధ్య కూడా అవసరం. అవును. ఎట్లా హ్యాండిల్ చేయాలని, ఎప్పుడు కోపం రావాలా, ఎప్పుడు వదలాలా, మన పరిస్థితి ఏంటి అని అర్థం చేసుకునేది కదా జీవితం అంటే. అవును. ఎవరికేమి మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఏమి మీ లైఫ్ అంతా డిఫైన్ అయ్యి కంఫర్టబుల్గా అట్లేం ఉండదు. ఇష్యూస్ వస్తాయి, సాల్వ్ చేసుకునే కెపాసిటీ రావాలి. అది చిన్నప్పటి నుంచి రావాలా. అట్లా మాకు విలేజ్లో అది వచ్చింది కాబట్టి మాకు ఎన్ని కష్టాలు, రైతుగా ఉన్నా, బోర్లు ఎండిపోయినా, మా టొమాటోలు బయట దెబ్బలో వేసినా, మేము ఎన్నోసార్లు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా సొసైటీలో ఉన్నాం కాబట్టి సొసైటీలో మా ఫ్రెండ్స్ దగ్గరనో, మా బంధువుల దగ్గరనో హెల్ప్ తీసుకొని బ్యాంకులకి ఎవరికి నష్టం చేయకుండా, ముంచేయకుండా, పెద్ద పెద్దలందరూ ముంచేసి వెళ్ళిపోయినారు కదా. రైతులు ఎవరు ముంచరు. వాళ్ళకి ఎప్పుడెప్పుడు డబ్బులు వస్తే కట్టేద్దామా అనే ఉంటాడు. అన్ఫార్చునేట్లీ రాకపోవచ్చు, కొనిపోయి ఉండొచ్చు. ఎవరో కానీ బ్యాంక్ మేనేజర్ నా క్లోజ్ ఫ్రెండ్ చెప్పినాడు, ప్రసాద్ గారు ఈ రైతులు ఇచ్చిన ఏదో లెక్క చెప్పినాడు, 8% ఆఫ్ మొత్తము దీంట్లోనూ 18% ఏమో ఇంట్రెస్ట్. మొత్తము ఈ ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ అనేది. ఓకే. దాంట్లో మొత్తము అప్పుల్లో 18% ఉండాలి. అది గోల్డ్ లోన్ ఇవ్వలను కాకుండా, ఇవన్నీ కాకుండా కూడా 6% ఎంతో ఉంటుంది అంత రియల్గా రైతులకి ఇచ్చే డబ్బులు. ఆ 6% అప్పులు ఇచ్చేది బ్యాంకులు ఇచ్చేది, రైతులు పెట్టి ఆడ పెడతాడు. రైతు భూమికే పెడతాడు. ఆ భూమికి పెట్టేది ఏంది, కూలర్ డబ్బులు పోతుంది, పేడరులు పోతుంది, ఆ డీజిల్కి మళ్ళీ గవర్నమెంట్కే పోతుంది, ఇన్ని పోతుంది. ఇదంతా చేసి తక్కువ రేటుకి మళ్ళా రైస్ రూపాయికి కూడా గవర్నమెంట్ తీసి ఇస్తూ ఉంది. అవును. కూరగాయలన్నీ నేను చిన్నప్పుడు రేట్లు ఇప్పుడు అవే ఉన్నాయి. సో ఫుడ్ పండిస్తాడు. సో ఇది అస్సలు 6 రూపాయలు అనేది బ్యాంకు కట్టకపోతే కూడా నష్టమే కాదు దేశానికి. ఇది అవసరం. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇది నాకు చెప్పి 30 ఏళ్ళు అయింది ఆయన. అట్టని చెప్పి మీరు కట్టకుండా ఉండద్దు అంటే మనకి రైతులు కట్టకుండా ఉండాలనే ఉండదు. వస్తే కట్టేద్దామని ఉంటుంది, కట్టకపోతే నెక్స్ట్ పంట కడతాము, లేకపోతే గోల్డ్ అమ్మేసైనా కడతామనే ఉంటుంది అని చెప్పినాడు. అంతవరకు యాంగిల్ ఎవరు చెప్పలేనా. అంటే ఈ డబ్బులన్నీ మనం గోల్డ్ కొనో విదేశాలకు పంపించేసో ఏమో చేయలే. మనం తింటా ఉన్నామో జనాలకు 10 మందికి డిఫరెంట్ పీపుల్ వర్కింగ్ విత్ ఫార్మింగ్ కమ్యూనిటీ. అంటే ఆ ఎద్దుల బండ్లు చేసే కార్పెంటర్లకి, దానికి ఎద్దులు పైన కొట్టే కంసాల వాళ్ళకి పైన ఇది కొడతారు కదా, ఎద్దులకు కాళ్ళకి మెట్టు కొట్టేవాళ్ళు, ఆ బండికి చక్రాలకి ఇనుము ఇది కట్టేవాళ్ళు, అట్లా అందరూ కలిసిండే వాడికే డబ్బులు పోయినాయి. అంటే మీ పనిలో ఉంది డబ్బులు. ఇప్పుడు మనం తాగుతూ ఉండే బ్రాండ్లు, మనం వేస్తూ ఉండే చింపుకోండే ప్యాంట్లు, ఈ కూల్ డ్రింకులు, లిప్స్టిక్లు, పౌడర్లన్నీ, క్రీములన్నీ విదేశీ బ్రాండ్లు మన డబ్బులన్నీ లాగేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు సూపర్ పవర్ చేసాం అమెరికానంటే ప్రపంచమంతా కూల్ డ్రింక్లు అమ్మి, లిప్స్టిక్లు అమ్మి, ప్యాంట్లు అమ్మి, బ్రాండ్లు అమ్మి, ఆటం బాంబులు అమ్మి, ఫైటర్ జెట్లు అమ్మి, యుద్ధ పరికరాలు అమ్మి వాడు రీచ్ అయినాడు. అవన్నీ మనకు అవసరం లేదు. మన భూమిని కాపాడుకొని, మనం ఆరోగ్యకరమైన ఆహారం తయారు చేసుకొని, కష్టపడే వాళ్ళకు, చేతుర్తుల వాళ్ళకి అందరికీ వాళ్ళని రెస్పెక్ట్ చేసి, వాళ్ళకి గౌరవం ఇచ్చి, వాళ్ళని కాపాడుకుంటే మన దేశం సెల్ఫ్ సఫిషియెంట్గా మన మీద ఎవరి మీద ఆధారపడే పనిలే. సార్, ఇంత కష్టం కదా మీరు చెప్తుంటే, కష్టం, రైతు కష్టం తెలుస్తోంది మనకి మీ మాటల్లో. మరి అయినా వెనక్కి వెళ్ళి ఇంకా పంటలు పండించాలని ఎందుకు అనుకుంటాడు సార్ రైతు? వేరే మార్గం ఏం లేక, అందుకే షిఫ్ట్ అయిపోయి అందరూ వచ్చేస్తూ ఉంటారు కదా. అవును. నవధాన్యాలు ఏ సీజన్లో వేసి 9 రకాల పంటలను ఎట్లా పండించాలా, ఒకదానికి ఓ పక్కన వేస్తే కాంపిటీషన్ లేకుండా ఫస్ట్ పల్లీలు వచ్చేస్తే, మళ్ళీ కందులు వస్తే, మళ్ళీ నువ్వులు వస్తే, మళ్ళీ ఏందో వస్తే, మళ్ళీ ఆమ్దోలు వస్తే, అన్నీ తీసుకుపోయి ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ అసలు మార్కెట్కి పోకుండా ఎట్లా చేసుకొని ఎట్లా ఎత్తి పెట్టుకోవాలా. ఇదేమి చిన్న సైన్సా? ఏ బుక్కుల్లో ఉంది? ఇన్ని బుక్కులు చదవాలా, అవన్నీ అర్థం చేసుకోవాలంటే చేయలేరు. అర్థమే చేసుకుంటారు అంతే, బుక్కులు చదవడం చేయలేరు, చేస్తారంతే. మరి ఇంత నాలెడ్జ్ ఉండే రైతుని గిట్టుబాటు లేకుండా చేసి
వాళ్ళకి 10,000 ఇచ్చి సెక్యూరిటీ గార్డ్ లాగా కాకి గుడ్డలు వేసి ఏటీఎంల దగ్గర ఆ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డ్ లాగా పెట్టారు. ఎంత ఎంత అన్యాయం ఇది, దేశానికి ఎంత నష్టము, దేశానికి దరిద్రం కదా. రైతుకు గిట్టుబాటు కాలేదంటే మా కర్మరాలైనా మా పిల్లలకి తిండి పెట్టలేకుండా ఉండము, ఇంత వ్యవసాయం చేసి మేము ఇంత కష్టపడి చేతివృత్తులోళ్ళు, కంసాలు, చేనేత కార్మికులు వీళ్ళందరికీ మా గిట్టుబాటు కాలేదు అని అంటే అది మన తప్పు కదా. అవును చేనేత వాడాలా, కాటన్ వాడాలా, అవును మన రాగులు, మన జొన్నలు, మన ఫ్రూట్స్, మన సీజనల్ ఫ్రూట్స్ తినాలా, ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ మనకెందుకు, మన పసుపు, మన వెన్న, మన నెయ్యి, మన దేశీ ఆవులు, మన ఆవు పేడ, మన జీవామృతము, ఇవన్నీ చేసుకుంటే మనము బతుకుతాం, వాళ్ళను బతికిద్దాం. అపకారికి ఉపకారం చేయమన్నాడు వేమన. మనకు అపకారం చేసి ఈ కూల్ డ్రింక్లు అమ్మి, ఈ పిజ్జాలు, బర్గర్లు, ఇవన్నీ బ్రాండ్లన్నీ అమ్మి ఇదే తింటేనే మీ గౌరవము అని చెప్పి పళ్ళులను కూడా ఆ రకంగా లాగేసుకుంటా ఉండే మనకు అపకారం చేసే వాళ్ళకు కూడా పచ్చజొన్న రొట్టెలు, రాగి ముద్ద, మన మన రాగి జావా, మన పెసరపప్పు పాయసము, మన అంబలి, మన మన అతిరాసాలు, మన బొబ్బట్లు, మన ఫుడ్లు పెట్టి ఉపకారం చేద్దాం. అపకారి కూడా ఉపకారం చేద్దాం. రే మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీ భూమిని కాపాడుకోవాలా, సింపుల్గా ఉండాలంటే కోరికలు తగ్గించుకోవాలా. కోరికలు అంటే కాంప్రమైజ్ కాదు, అవును చెత్త కోరికలు పక్కన పెడితే రియల్ కోరిక వస్తుంది. నాకు ఇప్పుడు మంచిగా నిన్న కూడా మామిడి పండ్లు నీట్గా ఆర్గానిక్వి బాగా ముదిరి లాస్ట్లో వచ్చిన కాయలు ఎత్తిపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి అయిపోతాయేమో అని ఒక్క కాయ తిని వచ్చిన, అది అదృష్టము. అది అనుభవించాలంటే ఉమ్. ఏం తినాలో తెలియక 100 రకాలు ముందర పెట్టుకొని పిల్లు కన్ఫ్యూజ్ అయిపోయి అన్నీ వేసుకొని సాంబార్లోకి స్వీట్స్లోకి ఏందో పోతా ఉంటే కుక్కేసుకొని ఏం తింటామో తెలియక షుగర్ బీపీలు తెచ్చుకొని అది ఎట్లా హ్యాపీనెస్ అవుతుంది. అవును. సో లైఫ్ చాలా సింపుల్గా నేచర్ ఇన్ని రకాలు ఇచ్చింది, ఇంకా ఆనందంగా జీవించడమే కావాల్సింది. నేను మీరు పిలుస్తా ఉంటారని వచ్చినా, లేకపోతే నాకేమి ఇక్కడికి వచ్చి కూర్చొని చెప్పాలనేది కూడా లేదు. నన్ను ఎవరు పిలకుండా ఉంటే హాయిగా నా వాటికి నేను ఆడ పోయేసి ఆ పొలంలోనో ఆఫ్రికాలో వ్యవసాయం మొదలు పెట్టినాం కదా, ఆడికి పోవడమో మంచిగా. భూమాత అంటే అక్కడ ఉంది. ఇప్పుడు మనకి 50 ఏళ్ల ముందర భూమాత ఎట్లా ఉందో ఇప్పుడు భూమి అక్కడ ఉంది. చాలా మందికి తెలియదు సార్, ఎందుకంటే ఇలాంటి అవేర్నెస్ కలిగించాలి, మీలాంటి వారు ఉండాలి, అందుకని ఇలాంటి షోస్లో